లవ్ ట్రాక్ గురించి అందుకే చెప్పా. తన బెడ్ దగ్గర సర్దుకుంటూ కెమెరాతో మాట్లాడింది దివ్య. లవ్ ట్రాక్ అది కూడా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తే ఈ ఒక్కదానికి నలుగురు షేక్ అయ్యారు హౌస్ లో. ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళ బిహేవియర్ ఎలా మారుస్తారో ఏంటి అని ఆడియన్స్ చూడాలి. అప్పుడు ఎవరు ఎంత జెన్యూన్, ఎవరు ఊరికే ఫుటేజ్ కోసం లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారు, ఎవరికి నిజంగా ఫీలింగ్స్ ఉన్నాయి ఏంటో మరి తెలీదు. కానీ అది తెలుసుకుందామని ఒక రాయి వేశా. జనాల ముఖాలు మాడిపోయాయి అంటూ దివ్య మాట్లాడింది. నిజానికి దివ్య చాలా తెలివిగా ఈ పని చేసింది. ఎందుకంటే ఇప్పుడు లవ్ ట్రాక్ నెగిటివ్ గా వెళ్తుందనే విషయం తెలిసింది కనుక కళ్యాణ్, డీమాన్, రీతు ఎవరైనా కాస్త దూరంగా తిరిగారంటే ఆడియన్స్ దృష్టిలో వీళ్ళు నటిస్తున్నారని అర్థమైపోతుంది. లేదు వాళ్ళు అలానే ఉంటే వీళ్ళు ఇక ఎప్పటికీ మారరు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో ఏది జరిగినా వాళ్ళకే నష్టం అన్నమాట. ఇది ఒక్క దెబ్బకి మూడు పిట్టలంటే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.